అదే విధంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రిగా పెద్దలుగా కొనసాగుతున్నారు కాబట్టి వారి యొక్క సూచనలు అనుభవాలను ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి, అదే విధంగా సీనన్న గారి యొక్క జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వారి యొక్క సూచనలు అదే విధంగా సలహాలతోటి తప్పకుండా ఈ వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ, తప్పకుండా రోడ్లు కానీ ఇంకే ఉన్నా కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి మాటను మేము నిలబెట్టే బాధ్యత మాది. 7 లక్షల కోట్ల అప్పు వేసిండ్రు, అవతల పడ్డారు. కాబట్టి ఇవాళ వెంటనే అంటే కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి, సమకూర్చుకోవాలి వనరులు, అవన్నీ చేస్తున్నాం. ఖచ్చితంగా మీ అందరి యొక్క దీవెనలు మన ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మొట్టమొదట మన అటవీ ప్రాంతాలలో ప్రారంభిస్తున్నందుకు మరి ఐటీ మినిస్టర్ గా శ్రీధర్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.